హలో, నేను మీ శేషరావు. కోడ్ వచ్చిన తర్వాత రైస్ సంస్థ ఒక సర్వే చేసింది. సాధారణంగా సర్వేలు అనేకం వస్తూ ఉంటాయి. మీరు కూడా కామెంట్ చేస్తున్నారు ఎన్ని సర్వేలు తీసుకొస్తామని. కానీ రైస్ సర్వే అనేది ఎప్పుడు కూడా తరచూ చేస్తూ ఉంటుంది సర్వేలని. ఇప్పుడు కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక 10% అభ్యర్థులు ఒకవేళ వేరియేషన్ ఉంటే ఉండొచ్చు. మార్చి ఫస్ట్ వీక్లో చేసినటువంటి సర్వే సెకండ్ వీక్ వరకు ఈ సర్వే కొనసాగింది. సో ఆ సర్వే ప్రకారం ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇచ్చాపురం వచ్చేసి కీన్ కంటెస్ట్లో ఉంది. సో పలాస అంటే నేను ఇక్కడ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, టీడీపీ క్యాండిడేట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అని. ఈ క్యాండిడేట్ల పేరు చదవను నేను, ఎందుకంటే టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. జస్ట్ పార్టీ మాత్రమే గెలిచేది గెలవంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇచ్చాపురం వచ్చేసి కీన్ కంటెస్ట్లో ఉంది. పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టెక్కలి తెలుగుదేశం పార్టీ, నర్సన్నపేట కీన్ కంటెస్ట్లో ఉంది. శ్రీకాకుళం సో అలయన్స్, మరి అలయన్స్ అని ఉంది అక్కడ. ఇంకా అలయన్స్ ఏంటి అనేది ఫైనల్ కానప్పుడు చేసినటువంటి సర్వే, దాన్ని అలా హోల్డ్ చేశారు. ఆమదాల వలస తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పాతపట్నం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. రాజాం కీన్ కంటెస్ట్లో ఉంది. ఎచ్చర్ల తెలుగుదేశం పార్టీ, బొబ్బలి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ పెండింగ్ కాబట్టి ఇక్కడ ఖాళీ చూపించారు. నేను అందుకే క్యాండిడేట్స్ పేరు చదవను. సో విజయనగరం కీన్ కంటెస్ట్లో ఉంది. నెల్లిమర్ల కీన్ కంటెస్ట్. గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సాలూరు కీన్ కంటెస్టు, పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అరకు అలయన్స్ అంటే ఇంకా అలయన్స్ ఎవరు పోటీ చేస్తారు ఏంది అనేది తెలియదు కాబట్టి అక్కడ హోల్డ్ చేశారు. తర్వాత భీమిలి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ, గాజువాక తెలుగుదేశం పార్టీ, విశాఖ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ, విశాఖ వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. విశాఖ సౌత్ కీన్ కంటెస్ట్, చోడవరం తెలుగుదేశం పార్టీ, మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అనకాపల్లి కీన్ కంటెస్ట్లో ఉంది. పెందుర్తి జనసేన గెలిచే అవకాశం ఉంది. ఎలమంచిలి కీన్ కంటెస్ట్ ఉంది. పాయకారావుపేట టైట్ ఫైట్ ఉంది. పాయకారావుపేట, నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. రంపచోడవరం కీన్ కంటెస్ట్లో ఉంది. తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ప్రతిపాడు టీడీపీ గెలిచే అవకాశం ఉంది. పిఠాపురం జనసేన గెలిచే అవకాశం ఉంది. కాకినాడ రూరల్ కీన్ కంటెస్ట్లో ఉంది. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. రాజానగరం జనసేన గెలిచే అవకాశం ఉంది. రాజమండ్రి సిటీ కీన్ కంటెస్ట్లో ఉంది. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కొవ్వూరు కీన్ కంటెస్ట్లో ఉంది. నిడదవోలు కీన్ కంటెస్ట్లో ఉంది. గోపాలపురం తెలుగుదేశం పార్టీకి ఎడ్జి ఉందని చెప్తున్నారు. రామచంద్రాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాజోలు జనసేన గెలిచే అవకాశం ఉంది. గన్నవరం అలయన్స్లో ఇంకా ఫైనల్ కాలేదు, అందుకే అలయన్స్ అని పెట్టారు. కొత్తపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మండపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆచంట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. భీమవరం జనసేన గెలిచే అవకాశం ఉంది. నర్సాపూర్ జనసేన గెలిచే అవకాశం ఉంది. పాలకొల్లు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెం కీన్ కంటెస్ట్లో ఉంది. తణుకు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఉండి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఉంగుటూరు కీన్ కంటెస్ట్ ఉంది. దెందులూరు కీన్ కంటెస్ట్లో ఉంది. ఏలూరు కీన్ కంటెస్ట్లో ఉంది. పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. చింతలపూడి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నూజివీడు కీన్ కంటెస్ట్ ఉంది. కైకలూరు అలయన్స్ ఇంకా ఫైనల్ కాలేదు. తిరువూరు కీన్ కంటెస్ట్. విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విజయవాడ ఈస్ట్ కీన్ కంటెస్ట్లో ఉంది. విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మైలవరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నందిగామ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గుడివాడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో ఈ ఫస్ట్ సర్వే గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి వచ్చినటువంటి ఫస్ట్ సర్వే ఇది అనుకోవాలి. పెడన
కీన్ కంటెస్ట్లో ఉంది. అవనిగడ్డ జనసేన గెలిచే అవకాశం ఉంది. పెనమలూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పామర్రు ఇక్కడ టైట్ ఫైట్ ఉంది. పామర్రు, సో పామర్లో టైట్ ఫైట్, గత సర్వేలో కూడా అదే చెప్పింది. తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తెనాలి జనసేన గెలిచే అవకాశం ఉంది. గుంటూరు వెస్ట్ టైట్ ఫైట్ ఉంది. గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. వినుకొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గురజాల టైట్ ఫైట్ ఉంది. మాచర్ల టైట్ ఫైట్ ఉంది. వేమూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. బాపట్ల తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల. సో రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పచ్చూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అద్దంకి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ సంతనూతలపాడు టైట్ ఫైట్లో ఉంది. సో ఎర్రగొండపాలెం టైట్ ఫైటు. దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కొండపి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మార్కాపురం టైట్ ఫైట్ ఉంది. గిద్దలూరు టైట్ ఫైటు. కనిగిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కందుకూరు టైట్ ఫైట్ ఉంది. కావలి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కోవూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఉదయగిరి టైట్ ఫైట్ ఉంది. సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. వెంకటగిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గూడూరు టైట్ ఫైట్ ఉంది. తిరుపతి టైట్ ఫైట్ ఉంది. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. చంద్రగిరి టైట్ ఫైట్ ఉంది. నగరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అంటే రోజా ఓడిపోబోతున్నారు, అన్ని సర్వేల్లో రోజా ఓడిపోతున్నట్టు. గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. చిత్తూరు టైట్ ఫైట్ ఉంది. పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పలమనేరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కుప్పం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాజంపేట టైట్ ఫైట్ ఉంది. కోడూరు టైట్ ఫైట్ ఉంది. రాయచోటి టైట్ ఫైట్ ఉంది. తమ్మళ్ళపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పీలేరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మదనపల్లె టైట్ ఫైట్ ఉంది. పుంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. బద్వేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. జంబలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ప్రొద్దుటూరు టైట్ ఫైట్ ఉంది. మైదుకూరు టైట్ ఫైట్ ఉంది. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆళ్లగడ్డ టైట్ ఫైట్ ఉంది. శ్రీశైలం టైట్ ఫైట్ ఉంది. నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. నంద్యాల టైట్ ఫైట్ ఉంది. బనగానపల్లె టైట్ ఫైట్ ఉంది. దోన్ టైట్ ఫైట్ ఉంది. పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కర్నూలు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మంత్రాలయం టైట్ ఫైట్ ఉంది. ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆలూరు టైట్ ఫైట్ ఉంది. పత్తికొండ టైట్ ఫైట్ ఉంది. రాయదుర్గం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గుంతకల్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తాడిపత్రి టైట్ ఫైట్ ఉంది. సింగనమల టైట్ ఫైట్ ఉంది. అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కళ్యాణదుర్గ టైట్ ఫైట్ ఉంది. మడకసిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. హిందూపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పెనుగొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. సో పెనుగొండ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. తర్వాత పుట్టపర్తి టైట్ ఫైట్ ఉంది. ధర్మవరం టైట్ ఫైట్ ఉంది. కదరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాప్తాడు టైట్ ఫైట్ ఉంది. సో పరిటాల సునీత పోటీ చేస్తుంది రాప్తాడు, ఇక్కడ కూడా టైట్ ఫైట్ ఉంది. సో రిజల్ట్ మార్చి, ఇక్కడ చూడండి రిజల్ట్ 20 మార్చి వరకు ఇది అలయన్స్ గెలిచేటువంటి స్థానాలు చూస్తే మనకి 101 కనిపిస్తున్నాయి. 101 అంటే గతం కన్నా కూడా తగ్గినాయి. బహుశా అలయన్స్ కారణంగా తగ్గినాయా ఏంటి అనేది తెలియదు. మొత్తం మీద అలయన్స్ అంటే టీడీపీ
ప్లస్ జేఎస్పి ప్లస్ బీజేపీ. ఇది 101 101కి వచ్చింది, 101 వచ్చింది గెలిచేది. వైసీపీ వచ్చేసి 53 ఉంది వైసీపీ. సో టైట్ ఫైట్ వచ్చి 21 ఉందండి ఇక్కడ 21. ఈ 21 డిసైడ్ చేయబోతుంది. సపోజ్ ఈ 21లో టైట్ ఫైట్లో ఉండేవి కనుక ఎక్కువ వచ్చినా కానీ, బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టోటల్గా వచ్చినా కానీ 74 హైయెస్ట్, అందుకని ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లేదు. సో గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి ఛాన్స్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏది మ్యాక్సిమం వేసుకున్నా కానీ అన్ని రావు. యాక్చువల్గా ఆ 21లో టీడీపీ అలాగే జనసేన, జేఎస్పీ ప్లస్ బీజేపీ కూడా షేర్ చేసుకుంటాయి కాబట్టి సో 21ని మనం టైట్ ఫైట్ కింద చూసుకోవాలి. సో 21 మొత్తాన్ని వైసీపీకి వేసినప్పటికీ కూడా 74 వస్తాయి, 74. సో టోటల్గా వైసీపీకి ప్రస్తుతానికైతే క్లియర్ కట్గా వైసీపీకి 53 ఉన్నాయి. అదే టీడీపీ కూటమికి వచ్చేసి 101 ఉన్నాయి. సో ఈ 21 మీద ఆధారపడి ఉంది. బట్ ఈ 21 మొత్తం యాడ్ చేసినా కానీ వైసీపీకి అధికారం వచ్చేటువంటి అవకాశం లేదు. యాజ్ ఆఫ్ నౌ అలయన్స్ ప్రకటించిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కాకపోతే ఇదే రైస్ సంస్థ గత 2 సర్వేలు కనుక మనం చూస్తే కొంత 120, 115 అలా వచ్చాయి అలయన్స్కి, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ అలయన్స్కి. కానీ ఈసారి 101 మాత్రమే ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీలో కొంత గ్రోత్ కనిపిస్తూ ఉంది. ఈ 21 ఎటు వెళ్తాయి అనేది కూడా కొంత ఆలోచించాలి. సో కోడ్ వచ్చిన తర్వాత మార్చి 20th, ఇది మార్చి 20th వరకు చేసినటువంటి సర్వే. ఇప్పుడున్నటువంటి సర్వే, లేటెస్ట్ సర్వే ప్రకారం కోడ్ వచ్చిన తర్వాత మార్చి 20వ తారీఖు వరకు చేసినటువంటి దానికి అవకాశమే లేదని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకనంటే కీన్ కంటెస్ట్ మొత్తం కూడా వైసీపీకి వేసినప్పటికి కూడా 74 వద్ద ఆగిపోతుంది. కాబట్టి వైసీపీకి అధికారులు రావడానికి అవకాశాలు 0 ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు. అంటే ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి మనం చెప్పడానికి ఈ సర్వే అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.